వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైసీపీ ఏం చేస్తుంది? అసలు ఏం జరుగుతుంది? వైసీపీకి సంబంధించినటువంటి నేతలకే ఎందుకు ప్రభుత్వంతో విభేదించాల్సిన అవసరం వస్తుంది? ప్రభుత్వం సరిగ్గా విధి విధానాలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నాయా? లేదంటే నేతల్లోనే తేడాలున్నాయా? మనతో మాట్లాడటానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మనతో ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? కరోనా కాలం. అవును, కరోనా కాలం కష్టకాలం. డెఫినెట్ గా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో స్టార్టింగ్ లో తక్కువగా ఉన్నప్పటికీ ప్రతిరోజు ఆల్మోస్ట్ యావరేజ్ 9,000గా నడుస్తుంది. కోర్స్ టెస్టులు ఎక్కువ చేస్తున్నారు, అదొక కారణం అని చెప్పి కూడా ఒక కారణంగా మా ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ టెస్టులు చేసినంత మాత్రాన పేషెంట్లు పెరగాలని లేదు. బట్ డెఫినెట్ గా ఎంతైనా but they are taking proper care, and the death ratio is compared to the country's average, it is less. అదొక మంచి పరిణామం అయినప్పటికీ మరి ఇన్ని కేసులు పెరగటం అనేది ఇట్స్ ఇండీడ్ ఇట్స్ బ్యాడ్ లక్. అంటే యాజ్ ఎంపీగా మీరు కేంద్ర ప్రభుత్వంలో చూస్తుంటారు, అలాగే మీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంతో పోల్చుకుంటే రాష్ట్రంతో పోల్చుకుంటే కేసులు ఎలా ఉన్నాయి అంటారు అసలు ఓవరాల్ గా ఇండియా వైడ్ గా? అంటే ఇండియా వైడ్ గా అంటే ఇనిషియల్ గా ఇప్పుడు ఇండియా వైడ్ మనం 3వ స్థానంలో ఉన్నాం. ఎందుకంటే మనం విభజింపబడిన రాష్ట్రం అయినప్పటికీ మరి యాజ్ ఆఫ్ నౌ అయితే డైలీ కేసుల్లో మహారాష్ట్రతో పోటీ పడుతున్నాం. ఎందుకంటే మరి మన విభజించక ముందు ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా పెద్దదే మహారాష్ట్ర. అయినప్పటికీ కూడా మనం ప్రస్తుతం ఒక లాస్ట్ 1 month యావరేజ్ అయితే మనం మహారాష్ట్ర కన్నా ముందంజలో ఉన్నాం. సో కాబట్టి డెఫినెట్ గా ద నంబర్స్ ఆర్ రియల్లీ ఫ్రైటనింగ్. అందులో ఎటువంటి సందేహం లేదు. సరే, కేంద్రం అంటే కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వగలదు తప్ప అంతకన్నా కేంద్రం చేయగలిగింది ఏమీ లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే కాబట్టి హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్ గా రెస్పాన్సిబిలిటీ విల్ బి ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన ఎవరో మరి బీజేపీ నాయకులు చెప్పారు సుమారు 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడం జరిగిందని. మరి అంతకుమించి కేంద్రం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఐ థింక్ దే డిడ్ దేర్ బెస్ట్. డబ్బులు సక్రమంగా వాడి కరోనాను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అదుపు చేయడంలో సక్సెస్ అయిందంటారా, ఫెయిల్ అయిందంటారా? రాష్ట్ర ప్రభుత్వం కరోనాని అదుపు చేసే విషయంలో సక్సెస్ అయిందంటారా, ఫెయిల్ అయిందంటారా? టెస్టులు చేయడం విషయంలో సక్సెస్ అయింది, అదుపు చేసే విషయంలో డెఫినెట్ గా ఫెయిల్ అయింది. ఇంకా అందులో మరింత రికార్డు మీద రికార్డులు సాధిస్తూ కూడా అదుపు చేయడంలో కూడా సక్సెస్ అయిందంటే నాకు కూడా ఏదో తేడా అనుకుంటారు. కొన్ని నిజాలు ప్రజలందరికీ తెలిసిన నిజాలను కూడా మనం నిజం కాదు అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేయటం చూసేవాడికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొన్ని నేషనల్ సర్వేస్ లో కూడా చూస్తూ ఉన్నాం మనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముందంజలో ఉంది, సీఎం కరోనాను అదుపు చేసే విషయంలో నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నారని కూడా కొన్ని నేషనల్ సర్వేస్ కూడా వచ్చాయి. అదుపు చేసే విషయం అంటే బహుశా 45 రోజుల క్రితం బహుశా అది కరెక్టే కావచ్చు. ఓకే, బట్ లాస్ట్ 45 రోజుల్లో రోజుకు ఒక రికార్డు స్థాపిస్తూ మనం ముందుకెళ్ళిపోయాం కాబట్టి సబ్సిక్వెంట్ గా ఎస్ ఇట్ ఈస్. ఎందుకంటే ఎవరైతే ఏ ఇండియా టుడే అయితే 3rd ర్యాంక్ 4th ర్యాంక్ మా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిందో కరోనా కంట్రోల్లో అంతే దారుణంగా క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. సో మనం పొగడ్త ఎలా తీసుకోవాలో క్రిటిసిజం కూడా అంతే పాజిటివ్ స్పిరిట్ తో తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎటువంటి తప్పులు లేకుండా మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తే రాజీనామా చెయ్యి, మా బొమ్మట్టుకుని ఎగ్గినోడు ఎవడో మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మేము ఏదంటే అంతే అనే విధానం అంత మంచిది కాదు. అయితే కొన్ని కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్ తో పాటు కొన్ని హోటల్స్ ని కూడా కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చడం జరిగింది. ఈ మధ్య రీసెంట్ గా కొన్ని హాస్పిటల్స్ చూస్తున్నాం, విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కావచ్చు, రీసెంట్ గా వైజాగ్ లో ఒక కోవిడ్ హోటల్ హాస్పిటల్ చేసిన దాంట్లో కావచ్చు, తరచుగా అగ్ని ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. అంటే వాటిలో సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చినాయి అంటారా? అంటే అగ్ని ప్రమాదం అనేది ఎక్కడైనా జరగవచ్చు. ఎస్పీ రెడ్డి గారి ఫ్యాక్టరీలో 2 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ మొన్న వైజాగ్ లో ఆ ఫార్మా సిటీలో ఈ రీసెంట్ గా ఒక 3 ఫ్యాక్టరీల్లో రియాక్టర్ పేలుల్లో, బాయిలర్ పేలుల్లో అల్టిమేట్ గా అగ్ని ప్రమాదానికే అది దారి తీసింది. సో అన్ని చోట్ల జరుగుతున్నాయి. యాక్సిడెంట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఎస్, వీ షుడ్ హ్యావ్ we must take all precautions to avoid accidents. ఏవైతే హాస్పిటల్స్ కి సంబంధించి జరుగుతున్నాయో, కోవిడ్ పేషెంట్లు ఉన్నటువంటి హాస్పిటల్ కి సంబంధించి జరుగుతున్నాయి వాటి గురించి
అవునండి. అది అక్కడ కోవిడ్ పేషెంట్ ఉన్నాడు. హోటల్ కింద రన్ అయినా కూడా అక్కడ జరిగి ఉండొచ్చు. లేదు ఇప్పుడు హాస్పిటల్ అనేటప్పటికి ఈ మధ్యన శానిటైజర్లు ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ 75% ఆల్కహాల్ కంటెంట్ ఉండాలంటున్నారు. ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ఆల్కహాల్ చేతిలో వేసుకుని రుద్దుకోమంటున్నారు కాబట్టి ఆల్కహాల్ స్టాక్ ఉండాలి కాబట్టి 75% ఆల్కహాల్ ఉన్నది. దట్ ఆల్సో మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ఇంతకు ముందు జరగకుండా హాస్పిటల్లో ఎందుకు జరుగుతుంది అంటే it could be because of alcohol or maybe if there is any sabotage we don't. Predominantly what I suspect is maybe because of alcohol. దాని వల్లనే జరిగి ఉండొచ్చు. ఇంతకుముందు ఆ హోటల్స్ లో అగ్ని ప్రమాదాలు జరగడం ఇప్పుడు జరిగినాయి అంటే పర్హాప్స్ ఆల్కహాల్ అంటే శానిటైజర్ లో ఉన్న ఆల్కహాల్ ఏ శానిటైజర్ లో ఆల్కహాల్ ఉందని చాలా మంది ప్రజలు కూడా ఈ మధ్యన మద్యం ధరలు తట్టుకోలేక దీనికి అలవాటు పడి చనిపోయారు. ఆ శానిటైజర్ కూడా ఒక కారణం కాదు. అయితే ఈ విషయానికి సంబంధించి చూసుకుంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కి సంబంధించిన హాస్పిటల్ డాక్టర్ రమేష్ గారి హాస్పిటల్ కి సంబంధించి ఏదైతే జరిగిందో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం వైసీపీ ప్రభుత్వం నుంచి ఎవరైతే ఆచూకీ చెప్పారో ₹1,00,000 బహుమతి కూడా ప్రకటించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీని మీద కామెంట్ ఏమంటారు? ₹1,00,000 అనేది ఒక డాక్టర్ మీద పెట్టడం అనేది డెఫినెట్ గా ఎంటైర్ డాక్టర్ కమ్యూనిటీ అంటే ఈ డాక్టర్ గారి కమ్యూనిటీ కాదు డాక్టర్స్ కమ్యూనిటీకి అది డెఫినెట్ గా అది అందరూ కూడా చాలా ఇబ్బంది పడే చర్య. పీపుల్ కోవిడ్ పరిస్థితులు మనం చూస్తున్నాం. డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ కార్మికులే మెయిన్ పిల్లర్స్ గా నిలిచి ముందుండి వాళ్ళు రక్షించడంలో కావచ్చు ప్రాణాలకి తెగించి వాళ్ళు పనిచేయడంలో కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక డాక్టర్ ని ఆచూకీ తెలిపితే ఇంత పారితోషికం ఇస్తామని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది యాజ్ ఏ వైసీపీ ఎంపీగా వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తారంటారా విభజిస్తారు? నేను ఇక్కడ ప్రభుత్వం అని కాదండి. నేను ఇప్పుడు ఆయన కొత్తగా ఎంబీబీఎస్ పాస్ అయ్యి హాస్పిటల్ పెట్టలా. ఆ హాస్పిటల్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది అక్కడ. అట్లీస్ట్ 2 దశాబ్దాలుగా హాస్పిటల్ ఉంది. అండ్ మోర్ దాన్ 1,00,000 ఆపరేషన్స్ కూడా అయినాయి. సో కాబట్టి ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పుని విచారించే పద్ధతి వేరు. ఇలాగా ఒక కులముద్ర వేయటం. ఎందుకంటే మాటల్లో ఆయన పేరులో నా పేరులో రాజు ఉంది. చాలా మంది పేరు చివర రెడ్లు ఉంటాయి. కానీ అతని పేరు చివర చౌదరి అని లేదు. రమేష్ గారి పేరు చివర ఏదో రమేష్ బాబు అని సింపుల్ గా అర్థం కాకుండానే ఆయన పెట్టుకున్నారు. కానీ మరి ఆయన రమేష్ బాబు చౌదరి అనో లేకపోతే రమేష్ చౌదరి అనో రకరకాల పేర్లతో పిలవడం కూడా జరిగింది. ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అని. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. పార్టీలు ఏమైనప్పటికీ ఒక డాక్టర్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఎవరో ఒకరిద్దరు డాక్టర్లు డబ్బు కోసం ఆశపడవచ్చు. అది ఆ వృత్తి ధర్మాన్ని మర్చిపోయి ఓకే బిజినెస్ మోడ్ లో వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్తే అది డీల్ చేసే విధానం వేరు. బట్ ఎంటైర్ ఒకరిద్దరు చెడ్డవాళ్ళు ఉంటే అది డాక్టర్లు అందరినీ భయభ్రాంతులకి గురి చేసేలాగా ఉండకూడదు. అయితే తిరుపతి భూములకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అయితే ఇసుక విధానానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, మీరు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం సలహాలు తీసుకుంది అనేటువంటి ఏవైతే చెప్తున్నారో, అలాగే 3 రాజధానుల అంశానికి సంబంధించి కూడా ఏమన్నా ప్రభుత్వానికి సలహాలు సూచించడం జరిగిందా? అంటే మీడియా ద్వారానే మళ్ళీ గతంలో లాగానే అప్పట్లాగానే కలుసుకునే అవకాశం లేక రాక అది కూడా మీడియా ద్వారానే మాట్లాడటం జరిగింది. అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది నా విధానం. ఒకవేళ మరి 3 రాజధానులు ముచ్చటం మరీ తీవ్రంగా ఉంటే దాన్ని 2కు కుదించుకుని ఈ కోర్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే కంటిన్యూ చేసి కోర్టును మూవ్ చేయటం సాధ్యం కాని పని కనుక అసెంబ్లీలో పాస్ చేసిన దాని గవర్నర్ గారు అనుమతి ఇచ్చినప్పటికీ అది పార్లమెంట్ లో పాస్ అయిన బిల్లు ప్రకారం సుప్రీంకోర్టు క్లియరెన్స్ తో రాష్ట్రపతి గారి ఆమోద ముద్రతో అక్కడ కోర్టు నియమించడం జరిగింది కాబట్టి సో ఆ 2 అక్కడ పెట్టి ఆ లెజిస్లేచర్ క్యాపిటల్ ఏదైతే కౌన్సిల్ భవనం అసెంబ్లీ భవనం ఉందో అది కర్నూలులో కానీ తిరుపతిలో కానీ ఆర్ ఈవెన్ కడపలో కానీ ఎక్కడైనా రాయలసీమలో ఎక్కడైనా సరే పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయంగా చెప్పడం జరిగింది. చూద్దాం మరి. ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం పరిధిలో ఉన్న ప్రకారం అయితే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరుగుతుందని చెప్పారు. దానికి పార్లమెంట్ ఆమోద ముద్ర వచ్చింది కాబట్టి పార్లమెంట్ నియమించిన కమిటీ వచ్చి శివరామకృష్ణన్ కమిటీయే, జిఎన్ రావు గారి కమిటీయో లేదంటే ఒక బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కి ఇచ్చిన రిపోర్టు ఇటువంటివి చెల్లవు. ఎందుకంటే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇది జరగాలి అనేది
ఆ చట్టంలో సుస్పష్టంగా ఉంది కాబట్టి అది పార్లమెంట్ ఆమోదించిన చట్టం కాబట్టి పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి రాష్ట్రం ఆమోదించిన చట్టానికి ఏదన్నా తేడాలు ఉంటే కాన్ఫ్లిక్ట్ ఉంటే కేంద్రం ఆమోదించిన అంటే లోక్సభలో ఆమోదించిన చట్టమే ప్రివైల్స్ కాబట్టి దట్ ఈస్ ఫండమెంటల్ రూల్. అది కూడా ఎవరికైనా తెలియకపోతే అది వారి దురదృష్టం. సో దాని ప్రకారం డెఫినెట్ గా న్యాయస్థానంలో నా ఉద్దేశం, ఎందుకంటే మన రిటైర్డ్ న్యాయమూర్తి గారు కూడా TV5 లో మొన్న ఆంధ్రజ్యోతిలో కూడా గోపాల్ గౌడ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఆయన అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన కోలార్కి సంబంధించిన చెందిన వ్యక్తి కాబట్టి ఆయన అదే స్టాండ్. దానికి ఒక నెల రోజుల నుంచి కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చెప్పినంత చక్కగా అంత బాగా విశదీకరించలేకపోయినప్పటికీ నేను హార్ట్ పైన పాయింట్స్, నేను చెప్పిన పాయింట్స్ కూడా మోరాల్లెస్ అవే ఆయన చక్కగా చెప్పడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా న్యాయస్థానంలో తీర్పు అయితే ఒకే ఒక రాజధాని, ఆ రాజధాని ఆల్రెడీ డిసైడ్ అయింది కాబట్టి అమరావతి అనే ఆ తీర్పు ఉంటుందనేది నా భావన. కంపల్సరీ న్యాయస్థానంలో కానీ నా ఉద్దేశం అయితే అది. ఎందుకంటే గౌరవనీయులైన గోపాల్ గౌడ గారు కూడా ఆల్మోస్ట్ అదే లైన్ లో కూడా మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎక్కువ మంది అదే చెప్తున్నారు. పైగా అక్కడ CRDA అందరితో అగ్రిమెంట్స్ కూడా చేసుకుంది. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వచ్చి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా అదే రాజధాని అమరావతిలోనే ఉంటుందని. బట్ అయితే కేంద్రం కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో అది రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేనటువంటి ఇప్పటికీ 2 సార్లు అఫిడవిట్లు కూడా ఒకటండి, మ్యాటర్ న్యాయస్థానం పరిధిలో ఉంది. అండ్ ఏ రకంగా స్టేట్ డివిజన్ అయింది, రాజధాని ఏ రకంగా వచ్చింది, రాజధాని ఏ రకంగా రావాలి అన్నది మన ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో స్పష్టంగా ఉంది. సో దాన్ని పార్లమెంట్ ఆమోదించింది. కాబట్టి కేంద్రం ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి కేంద్రం వారి ఎఫిడవిట్ వాళ్ళు వేశారు. ఏమేసినా వాళ్ళు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 5 గురించి కానీ, సెక్షన్ 6 గురించి కానీ, అలాగే 94 గురించి, 94 లో ఉన్న కొన్ని పేరాల గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్ గా ద బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద, డెఫినెట్ గా కోర్టులో న్యాయం జరుగుతుంది. కేంద్రం అయినప్పటికీ కూడా కేంద్రం భాష్యం చెప్పుంటే ఇంకా బాగుండేది. కానీ కేంద్రం భాష్యం చెప్పనంత మాత్రాన వచ్చిన నష్టం అయితే లేదు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఒక వాయిస్ వినిపిస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎందుకు ఒకే పార్టీలో కేంద్రానికి రాష్ట్రానికి వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయి? అంటే కేంద్రం వాళ్ళు ఏ వాయిస్ వినిపించారు అంటే రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్తున్నారు. కేంద్రంలో ఎవరు మాట్లాడారు? ఆ కేంద్రానికి సంబంధించి అది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని స్వాగతిస్తాం అన్నట్టు చెప్తున్నారు. కేంద్రంలో ఉన్నది రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అన్నది అది క్లియర్ గా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. దాన్నే వాళ్ళు చెప్పారు. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో రాష్ట్ర పరిధిలో ఉంటుంది. శివరామకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ ప్రకారం మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పారు. అది అందులో రెండొచ్చి మొదలట్లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునే వెసులుబాటు ఉంది అని వాళ్ళు చెప్పలా, లేదు అని చెప్పలేదు. సో కాబట్టి ఆ చట్టాన్ని చదివి ఆ చట్టం ప్రకారం ఎవరికి కావాలంటే వాళ్ళు, ఎవరికి కావాల్సిన వాళ్ళని ఒక కమిటీ మెంబర్ల కింద ఇచ్చేసుకుని, కావాల్సిన కన్సల్టింగ్ కంపెనీలకు ఇచ్చేసుకుని, మాకు కావలసిన ఊర్లో మేము రాజధాని పెట్టుకుంటాం, ఆస్తులు లేకపోతే ప్రజల ఆస్తులు అమ్మైనా సరే మళ్ళీ రాజధాని కట్టుకుంటాం, రాజ్యాంగం కట్టబెట్టిందా, ఆ పర్టికులర్ యాక్ట్ కట్టబెట్టిందా, ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రభుత్వానికి అనేది అడిగే హక్కు ప్రజలకుంది, కోర్టుకుంది. బట్ అల్టిమేట్ గా న్యాయస్థానం ఏం చెప్తే దట్ ప్రివైల్స్. కాబట్టి అమరావతి రైతులకి నమ్మకం ఉంది, డెఫినెట్ గా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. రాజధాని ఒకటే ఉంటుంది, ఆ ఒకటి అమరావతి ఉంటుంది అనేది ఈ రోజు మెజారిటీ ఆంధ్ర ప్రజల అభిప్రాయం. ఇఫ్ దెర్ ఇస్ నో ఎగ్జాగరేషన్, అట్లీస్ట్ 80% ఆఫ్ ద పీపుల్స్ ఒపీనియన్. అండ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో అయితే 90% పీపుల్ ఒపీనియన్ వచ్చి రాజధాని అమరావతిలోనే ఉండాలి, మాకొద్ది రాజధాని అని అనుకుంటున్నారు. ఒక్క మా అవంతి శ్రీనివాస్ గారు తప్ప. అయితే గవర్నర్ గారు 3 రాజధానుల అంశానికి సంబంధించి ఆ ఫైల్ మీద ఆమోద ముద్ర వేయడం జరిగింది. గవర్నర్ వ్యవస్థ అనేది కేంద్ర సంబంధించిన ఆధీనంలో ఉండే వ్యవస్థ కదా అది. అంటే కేంద్రం ఆమోదంతోనే గవర్నర్ గారు దాన్ని ఆమోదించారనుకోవచ్చా? తప్పు.
అంటే కేంద్ర ఆమోదంతోనే రమేష్ కుమార్ గారిని తీసేశారు. మరి రమేష్ కుమార్ గారు ఎలా రీఇన్స్టేట్ అయ్యారు? కేంద్రం ఊరికే ప్రతిదానికి ఒకసారి గవర్నర్ని అపాయింట్ చేసిన తర్వాత గవర్నర్ గారిని ఈ రోజు ఇలా చేయి, ఈ రోజు ఇలా చేయి అని చెప్పి ఏం మానిటర్ చేయరు. అది గవర్నర్ గారి విచక్షణాధికారానికి వదిలేస్తారు. బట్ గవర్నర్ అయినా ఎవరైనా కూడా అది న్యాయస్థానం పరిధిలో ఏమైంది అలాగే కొట్టేశారు. యశభూషణ్ హరిచందన్ గారు ఫాలో అయ్యారు అంతే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో జరిగిందే 3వ అంశంలో కూడా రిపీట్ అవబోతుంది అంటారు. అవుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అయితే గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అందుకే ఇక్కడ నుంచి రాజధాని మారుస్తున్నాము అనేటువంటిది ఒక కొన్ని కామెంట్లు. సో దాని మీద మీ కామెంట్ ఏమంటారు? అంటే రేపు విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఎంక్వైరీ వేసి ప్రూవ్ అయితే, అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే అంటే కంట్లో నలగపడితే కనుపిక్కుంటారా, ఇంట్లో ఎలగపడితే ఇల్లు కాల్చుకుంటారా? ఇస్ దట్ ద రీజన్? ఇస్ దర్ ఎనీ సెన్స్ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్? ఎక్కడో కొన్ని ఎకరాలకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి ఇది రాజధానిగా పనికిరాదు అంటారు. దట్ కాంట్ బి ద రీజన్. రీజన్ ఈస్ సంథింగ్ ఎల్స్ విచ్ మెనీ పీపుల్ ఆర్ అవేర్, బట్ దిస్ ఈస్ నాట్ ద రీజన్. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రైతుల ధర్నా ఏదైతే ఉందో అది రాజధాని ప్రాంత ఆ 29 గ్రామాలకే పరిమితం ఎందుకు అయిపోయింది అంటారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈ రైతుల్ని మద్దతు కూడా చేయలేదా, లేదంటే మిగతా వాళ్ళకి అవసరం లేదా? సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ చెప్పిన, మీకు ఆకలి వస్తే మీరు తింటారా అన్నం, వేరే వాళ్ళకి ఎవరికైనా పెడతారా? ఎవరికి ఆకలి ఇస్తే వాళ్ళే తింటారు కదా. అలాగా అక్కడ కడుపు పండింది ఎవరికి? ఎవరి పొలం అయితే లాక్కున్నారో, ఎవరితోటైతే అగ్రిమెంట్ జరిగిందో, ఎవరికైతే నీ పొలం నేను తీసుకుంటున్నాను, నీకు ఇక్కడ ఒక సెక్రటేరియట్ కడతాను, ఇక్కడ ఒక కోర్టు కడతాను, ఇక్కడ ఇంకోటి కడతాను అని చెప్పారు. చెప్పి నేను నీకు ఒక 1200 గజం లేకపోతే 1400 గజం ఇస్తామని చెప్పారు. వారికి ఉంటుంది బాధ, ఆ 29 గ్రామాల ప్రజలకు ఉంటుంది బాధ. మోసపోయింది వాళ్ళు మోసపోయిన విధానం చూసి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగువారే కాదు, బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, బయట దేశాలలో కూడా ఉన్న తెలుగువారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు రోడ్డెక్కి నినాదాలు చేయలేరు కదా, ఎందుకంటే కడుపు పండింది, ఆస్తులు పోగొట్టుకున్నది 29 గ్రామాల వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు యాజిటేషన్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు అంతే తప్ప దెబ్బతిన్నది వాళ్ళు. ఉంటే బాగుంటుంది, ఇదే నిర్ణయం కరెక్ట్ అనుకున్నది వేరే వాళ్ళు. సో కడుపు పండిన వాడే, ఎవడ కడుపు అయితే మనం కొట్టామో ఆ కడుపు కొట్టబడిన వాడు యాజిటేషన్ చేస్తున్నాడు. దాన్ని హౌ కెన్ యూ క్రిటిసైజ్ ఆర్ హౌ కెన్ యూ కామెంట్ ఆర్ హౌ కెన్ యూ హెకిల్ ఇట్? ఇట్స్ రాంగ్, తప్పది. అయితే రీసెంట్ గా రఘురామకృష్ణరాజు గారు కూడా రైతులకి మద్దతు తెలపడం జరిగింది. అని ఇప్పుడు ప్రభుత్వంతో విభేదిస్తున్నారు కాబట్టి, బయటకు వస్తున్నారు కాబట్టి రైతుల మద్దతు కోసం, సింపతి కోసం మద్దతు తెలిపారు అనేటువంటి కామెంట్స్ కూడా రఘురామకృష్ణరాజు గారు వినిపిస్తున్నాయి. ఇవి మీ దృష్టికి వచ్చాయా? దీని మీద మీ కామెంట్ ఏమంటారు? రావు గారు అని ఆయన కూడా ఏదో కామెంట్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ నేను అమరావతి నుంచి, ఆ ప్రాంతాల నుంచి నేను పోటీ చేయనండి. ఎందుకంటే నేను పెరిగింది విజయవాడ అయినా, నేను మా స్వగ్రామం వచ్చి పశ్చిమ గోదావరి, నేను అక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యాను, నేను మళ్ళీ అక్కడి నుంచి ఎంపిక అవుతాను. సో ఈ అమరావతి రాజధాని ఆ ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలకి, ఆ చుట్టుపక్కల ఉన్న రాజకీయానికి నాకు సంబంధం లేదు. కానీ ఒక రాష్ట్రంలో ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా జరుగుతున్న మోసాన్ని, రైతులకు జరుగుతున్న మోసాన్ని, అక్కడ ప్రజలకు జరుగుతున్న మోసాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి మనం ఇలాగ చేస్తాం మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ 30 గ్రామాల వాళ్ళ కడుపు మనం కొట్టినా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి కడుపు మండుతుంది, దాని వలన మనకి కూడా చెడ్డ జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పి నేను సలహా చెప్పడం జరిగింది. సో మరి ఆ సలహా చెప్పినందుకు ఓకే, నన్ను పార్టీ నుంచి అయితే బహిష్కరించలేదు, వారి చేతిలో ఉన్నది. వారి చేతుల్లో లేని డిస్క్వాలిఫికేషన్ అని ఒక పిటిషన్ కి వాళ్ళు వెళ్ళారు. సో బట్ రాజకీయంగా మీరు అన్నది, రాజకీయంగా నాకేం బెనిఫిట్ లేదు, బట్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ ఉన్న సమస్యని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. సరే, వాళ్ళు రియాక్ట్ కాకపోవచ్చు, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అది వేరే విషయం. కానీ న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. దయచేసి ఎవరో కూడా మనోవేదతో మరణించే పరిస్థితి తెచ్చుకోవద్దు. న్యాయం మీ పక్షానే ఉంది కాబట్టి, న్యాయం పక్షానే న్యాయస్థానం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా న్యాయస్థానంలో మనకి న్యాయం జరుగుతుంది అని నేను ఒక మనోధైర్యం, నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మా సాటి సోదరులకి, సోదరీమణులకి ఒక ధైర్యంగా, ఒక టానిక్ గా
నేను ఉపయోగపడాలి అని అనుకుంటున్నాను తప్ప దాన్ని నాకేమి ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ అనో ఇంకోటనో అలాగా కొంతమంది సంకుచిత భావం కలిగిన క్యారెక్టర్లెస్ పర్సనాలిటీస్ ఎవరైనా అలా అనుకుంటే ఐ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్. ఐ హ్యావ్ అబ్సల్యూట్ క్లారిటీ. అమరావతి రైతుల్ని సపోర్ట్ చేయటంలో నాకు ఎటువంటి వ్యక్తిగత స్వార్థం లేదన్న నిజం అక్కడ దెబ్బతిన్న రైతులకి ఆ క్లారిటీ ఉంది. వాళ్ళకి ఆ క్లారిటీ ఉన్నంత వరకు నాకు ఎవరో పనికి మాలినోళ్ళు ఇంకొంతమందితో మాట్లాడించో లేకపోతే ఇంకో రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యో లేదంటే రేపు నేనేదో అక్కడ వచ్చి రాజకీయం చేస్తానన్న భయంతో ఓ 4 మాటలు అనుంటే ఆ మాటలు అన్నవారిని అక్కడ ప్రజలే చూసుకుంటారు. ఫైనల్ గా ఈ 3 రోజుల అంశానికి కావచ్చు, రైతులు చేస్తున్న ధర్నాకి కావచ్చు, ఎప్పుడు తెరదించే అవకాశం ఉంది? నా ఉద్దేశం వారు 365వ రోజు ధర్నా అన్న అవకాశం వాళ్ళకి రాదు. ఈ లోపే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ హైకోర్టు జడ్జిమెంట్ షుడ్ కమ్ బిఫోర్ 365th డే. అయినా మా ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆ వెనుక ఒక షాడో ఉంది అనేటువంటి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఎవరు అసలు ఆ షాడో ఎవరు? ఏ వ్యక్తికైనానండి ఆ వ్యక్తి షాడోయే ఉంటుంది తప్ప వెనకాల వేరే షాడో ఉండదు. ఏదో ఒక రోజులో ఏదో ఒక పర్టికులర్ ఒక క్షణంలో అతని షాడో అతను కనపడకపోవచ్చు తప్ప ఆ వ్యక్తి షాడోయే ఆ వ్యక్తిని ఉంటుంది. సో నా వెనక ఏ షాడో లేదు. బట్ నన్ను నడిపించే అదృశ్య శక్తి మరి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు, ఎందుకు వీడు ఒక్కడే మాట్లాడగలుగుతున్నాడు అన్న అనుమానం ఎవరికైనా వస్తే, ఆ అనుమానం నాకు కూడా వస్తే, మరి నన్ను నడిపించే అదృశ్య శక్తి ఏదైనా ఉంది అని అనుకుంటే ఆ ఒకే ఒక్క అదృశ్య శక్తి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆ దైవ బలం తప్ప నాకే బలం లేదు. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల నుంచి కావచ్చు, మీకు థ్రెట్ ఉందనేటువంటి విషయాన్ని మీరు కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి సెక్యూరిటీ కావాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి మీరు అప్పీల్ చేశారు. నా ఇంటి చుట్టూ 11 మంది ఉన్నారు విత్ గన్స్. సెక్యూరిటీ నేను అడగడం జరిగింది. చాలా కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు కూడా మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో we know how to face it and we know how to attack, we know how to counter. Yes, ఈ విషయంలో డెఫినెట్ గా నేను 100% కేంద్ర ప్రభుత్వానికి నేను రుణపడి ఉన్నాను. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, నాట్ భారతీయ జనతా పార్టీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ రెస్పాండింగ్ ఇన్ టైమ్ ఇన్ గివింగ్ మీ ది సెక్యూరిటీ, ఏ వైడ్ కవరేజ్ సెక్యూరిటీ. నాకు తగు సమయంలో స్పందించి నా మొర ఆలకించి ఇమ్మీడియట్ గా నాకు సెక్యూరిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి డెఫినెట్ గా ఐఎమ్ గ్రేట్ఫుల్. అగైన్ ద డిఫరెన్స్ ఈస్ ఇట్ ఈస్ టు ది కేంద్ర ప్రభుత్వం. నేనేమి భారతీయ జనతా పార్టీ అని నేను చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి తగు సమయంలో ఇక్కడ కూడా నేను విమర్శిస్తున్నది మా పార్టీని కాదు, మా ప్రభుత్వం స్పందించలేదు. అది 100% నిజం. కంప్లైంట్ కూడా మా పోలీస్ శాఖ పట్టించుకోలేదు. ఇది 100% నిజం. అక్కడ హోంశాఖ పట్టించుకుంది. దట్ ఫైల్ గాట్ అప్రూవ్డ్ అండ్ ఇమీడియట్ గా వాళ్ళు వచ్చారు, వాళ్ళ పొజిషన్ లో ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్ గా మా రాష్ట్ర ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదన్నది నిజం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంది అన్నది నిజం. కానీ ఇక్కడ నన్ను పట్టించుకోనిది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కాదు, రాష్ట్ర ప్రభుత్వమే. అక్కడ నన్ను పట్టించుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు, కేంద్రం. ద టాలెస్ట్ లీడర్ ఇన్ ది వరల్డ్ శ్రీ నరేంద్ర మోడీ గారు. రఘురామకృష్ణరాజు గారు వైసీపీ ఎంపీనా, వైఎస్ఆర్సీపీ ఎంపీనా, లేదంటే ఇంకేదన్నా అనుకోవచ్చా? నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీని. వైసీపీకి యువజన కాంగ్రెస్ రైతు ఎంపీకి సంబంధం లేదా? రెండు డిఫరెంట్ పార్టీలా? కాదు, అసలు వైసీపీ అనే పార్టీ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయిన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. నా బీ ఫారం మీద అదే ఉంది, నా ఎలక్షన్ సర్టిఫికేట్ మీద కూడా అదే ఉంది. సో ఆ పార్టీ తరఫున నేను ఎన్నికయ్యాను. సో ఇప్పుడు ఆ పార్టీ తరఫున ఉన్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ అనుకోవచ్చా? అవును, నేను డెఫినెట్ గా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీనే. వాళ్ళు నన్ను ఎక్స్పెల్ చేస్తే తప్ప, వాళ్ళు బహిష్కరించినంత వరకు నేను వారితోనే ఉన్నాను, వారితోనే ఉంటాను.
ఒకవేళ బహిష్కరిస్తే బయటికి వెళ్ళాలని రఘురామకృష్ణ గారు చూస్తున్నారా, లేదంటే రఘురామకృష్ణ గారు బయటికి వెళ్తే మనకి హ్యాపీ అని చెప్పి ప్రభుత్వం చూస్తుందా? ఏం హ్యాపీ లేదు. బహిష్కరించినప్పటికీ కూడా ఈ బ్యాలెన్స్ నా 3 సంవత్సరాల 9 నెలల కాలం, అంటే ఎర్లీ ఎలక్షన్ రాకపోతే ఈ 3 సంవత్సరాల 9 నెలల కాలం కూడా నేను వేరే ఏ పార్టీలో కూడా చేరడానికి కూడా లేదు, చేరను. అయితే మీ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, బహిరంగంగానే మీ మీద కామెంట్లు చేస్తున్నారు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవండి అని. దాన్ని మీరు స్వీకరిస్తారా? నేను దాన్ని స్వీకరించి వాళ్ళ అన్న రోజే నేను చెప్పా, నా బొమ్మ పెట్టుకుని మీరు నెగ్గారా, మీరు రాజీనామా చేయండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ 5 రాజీనామా చేయండి, నేను రాజీనామా చేస్తాను, కలిసి పోటీ చేద్దామని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. మేమెందుకు పోటీ చేస్తాం, మాకు సంబంధం లేదు అని వాళ్ళు అట్లీస్ట్ అందులో ఒక 4 చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 5లో. సో కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నాకు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పా, నా బొమ్మతోనే నేను నెగ్గాను, నా బొమ్మతో కూడా నేను నెగ్గాను. మేజర్ పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వాల్యూ, బట్ నా బొమ్మకు కూడా వాల్యూ ఉంది. నాకు పెద్ద మెజారిటీ రాలేదు, తక్కువ మెజారిటీ కాబట్టి గెలుపు సంభవించింది. ఎస్, ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఓన్ చామ్ ఆల్సో అని నేను ఎటువంటి అస్పష్టతకి తావు లేకుండా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దెర్ ఈస్ నో నీడ్. ఎవడో దిక్కుమాలనుడు ఎవడు పడతాడు నా మోచేతి నీళ్లు తాగి నన్ను విమర్శిస్తున్న వాళ్ళని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా మోచేతి నీళ్లు తాగారా లేదా, ఎన్ని లీటర్ల నా మోచేతి నీళ్లు తాగారు అనేది మీరు కావాలంటే వాళ్ళని ప్రశ్నించండి, లేదంటే వాళ్ళ అంతరాత్మనే వాళ్ళని ప్రశ్నించుకోమనండి. నా మోచేతి నీళ్లు తాగకుండా ఎవడైనా మా ఏరియాలో ఎలక్షన్ లో నెగ్గాడా అన్నదే ఆత్మ విమర్శ చేసుకోమనండి. అంటే ఆ ప్రాంతంలో ఉన్న 5 మంది ఎమ్మెల్యేలు కూడా రఘురామకృష్ణరాజు గారు బొమ్మ పెట్టుకుని గెలిచారంటారా, లేదా రఘురామకృష్ణరాజు గారు కూడా సీఎం జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచారంటారా? ఏమండి, ఎలక్షన్ లో 2 బొమ్మలు ఉన్నాయి. నా ఓటేసీ దగ్గర నా బొమ్మ ఉంది, వాళ్ళకు ఓటేసీ దగ్గర ఎమ్మెల్యేల బొమ్మ ఉంది, పార్టీ గుర్తుంది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేదు. నాకు ఓటేసీ దగ్గర నా బొమ్మ చూసే వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేదు. ఫ్యాన్ ఉంది, నా బొమ్మ ఉంది. అలాగే ఎమ్మెల్యే బొమ్మ ఉంది, ఫ్యాన్ ఉంది. బట్ ఎమ్మెల్యేలు అందరూ చిచ్చి మాకు ఒక్కోటి కూడా పడలేదు. నా ఓటు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసుకున్నాను కానీ నా మొహం చూసి వేసుకోలేదని చాలా గర్వంగా చాలా మంది చెప్పుకుంటున్నారు. మంచిదే, వారికి ఆ స్వామి భక్తి ఉండటం డెఫినెట్ గా అభినందనీయం. కొంతమంది శోచనీయం అనుకోవచ్చు, కానీ వారి దృష్టిలో అది అభినందనీయం. కానీ నేను అలాగా అంత ఆత్మన్యూన్యత భావంలో నేను బతకట్లా. ఎస్, ఐఎమ్ వాట్ ఐఎమ్ అనే ఆత్మవిశ్వాసం నాకుంది. నా బొమ్మతో కూడా నేను నెగ్గాను అని చెప్పుకోగలిగిన, ధైర్యంగా చెప్పుకోగలిగిన దమ్ము నాకుంది. ఎవరో పనికిమాలిన వాళ్ళు అమెరికా నుంచి కొంతమంది నీచ నికృష్ట దరిద్ర దామోదర పశువుల డాక్టర్లు, కొంతమంది పశువు కన్నా హీనంగా కొంతమంది, ఎవడో పశువుల డాక్టర్ ఒకన్నాడు న్యూజెర్సీలో, వాడేదో పిచ్చివాడు అవుతున్నాడు. ఆ పిచ్చివాడి మీద నేను ఎంబసీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పించుకుని తిరుగుతున్నాడు పిచ్చి వెధవ. ఇవాళ కాకపోతే రేపైనా వాడు దొరుకుతాడు, వాడిని డిపోర్ట్ చేస్తారు, అమెరికా నుంచి ఇక్కడికి పంపుతారు. పిచ్చి కుక్కను కొట్టినట్టు ఇక్కడ జనం వాడిని కొడతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. అటువంటి నికృష్టుల పేరు నా నోటితోటి ఉచ్చరించి వాళ్ళని నేను పెద్దవాళ్ళని చేయదలుచుకోలేదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వెండి తెరపై చూద్దాం. వెండి తెర మీద చూడాలంటారా, రాజకీయాల్లో చూపిస్తారా? Screen. Let us watch the future developments on the silver screen. ట్రిపుల్ ఆర్. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పాగా వేయాలనుకుంటుంది. దానికి సీఎం జగన్ ని ఎదురించాలన్నా ఆర్థికంగా కావచ్చు, అంగబలంతో కావచ్చు, ధీటైన వ్యక్తి ఒక రఘురామకృష్ణరాజు అనేటువంటి గుర్తించిన ప్రభుత్వం వెనకుండి మీ చేత ఈ విధంగా మాట్లాడిస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అంటే 2024లో ఎలక్షన్ టైంలో 23లో వచ్చినా 24లో వచ్చినా బీజేపీ తరఫున జగన్ కి పోటీగా నిలబడే వ్యక్తి సీఎం క్యాండిడేట్ అనుకోవచ్చా? నాకైతే నేను ఈ క్షణం వరకు, ఏమో మరుక్షణంలో నన్ను ఏమన్నా ఎక్స్పెల్ చేస్తారేమో నాకు తెలియదు, ఈ క్షణం వరకు నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ లోనే ఉన్నాను. అండ్ నాకు నా వెనక ఎవరూ లేరు. ఇందాకే చెప్పాను, నా వెనక ఉన్నది ఒకే ఒక్క దేవుడు, మా కులదైవం వెంకటేశ్వర స్వామి. అంతకు మించి ప్రస్తుతానికి ఇంతకన్నా మనం ఏమి మాట్లాడుకోలేం. లెట్ us డ్రాప్ దట్ డిస్కషన్ ఎట్ దిస్ స్టేజ్. చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో. నేనైతే ఐఎమ్ లాయల్ టు మై లీడర్, ఐఎమ్ లాయల్ టు మై పార్టీ. అండ్ ఇఫ్ మై లీడర్ ఈస్ నాట్ లాయల్ టు మీ అండ్ ఇఫ్ హీ వాంట్స్ టు త్రో మీ అవే ఫ్రమ్ ది పార్టీ, చూద్దాం. ఎందుకంటే నేను ప్రజాసేవలోనే ఉండాలి. అట్లీస్ట్ ప్రజాసేవ కన్నా ప్రజలకి
జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలి అని అనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్ గా ఐఎమ్ క్వైట్ షూర్ దట్ ఐ విల్ బి ఇన్ ద పబ్లిక్ ఎరీనా అండ్ చూద్దాం ఏ దిశగా అల్టిమేట్ గా ప్రయాణం చేస్తామనేది చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బాగా హైలైట్ అవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అసలు ఏందంటారు? రాజ్యాంగాన్ని ధిక్కరించడం అంటారా? అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుందంటారా? నేను కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందన్న సంపూర్ణ అవగాహన నాకు ఉంది. నేను కూడా హోంశాఖకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక కన్సర్న్ జాయింట్ సెక్రటరీ సైబర్ క్రైమ్ కి వాళ్ళు కూడా ఇవ్వటం కూడా జరిగింది. సో చూద్దాం. బట్ రాజకీయాల్లో మరి నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారికి అంత అభద్రతా భావం ఉందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే కేవలం ఆయన బొమ్మతోనే ఎంతమంది నెగ్గారు అన్న కాన్ఫిడెన్స్ ఆయనకుంది కాబట్టి. సో డెఫినెట్ గా ఐ డోంట్ థింక్ హీ వుడ్ స్టూప్ డౌన్ టు సచ్ ఎ లెవెల్. అంత పిరికివాడు కాదు మా ముఖ్యమంత్రి. అమ్మో నా మీద ఏమన్నా కుట్ర చేస్తున్నారు అని అనుకునే అంత సంకుచిత స్వభావం, పిరికి స్వభావం కలవాడైతే డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి కాదు. ఆయనకి ధైర్యం కావాల్సిన పాలు కన్నా చాలా ఎక్కువే ధైర్యం ఉంది. సో మరి పక్కన ఉన్న వాళ్ళు ఆ కోటరీ సభ్యులు ఏదన్నా ఈ రకంగా చేస్తున్నారేమో మరి నేను చెప్పలేను. బట్ జ్యుడిషియరీ మీద కూడా ఇలాగా మరి ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఎవరైనా చేస్తే కనుక అది ఆ నింద ముఖ్యమంత్రి గారే మొయ్యవలసి వస్తుంది. మరి అటువంటి పరిస్థితి రాకూడదు, రాదు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. బట్ అది జరిగితే కనుక పక్కనున్న వాళ్ళు, మా ముఖ్యమంత్రి అయితే ఇటువంటి నీచ కార్యక్రమాలకు ఒడిగట్టరు. బట్ ఆ పక్కనున్న ఆ కోటరీ వ్యక్తులు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వారు ఏదన్నా, అందులో కొద్దిమంది అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు ఏదన్నా చేస్తే కనుక అన్ఫార్చునేట్ గా మా ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. ఇటువంటి దుష్ట శక్తులకే దూరంగా ఉండాలి అని చెప్పి నేను చెప్పే ప్రయత్నంలో ఆ దుష్ట శక్తులన్నీ కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నన్ను దూరం ఆల్మోస్ట్ చేశారు. ఈ విషయంలో మరి ఒకవేళ ఏదన్నా జరగరాంది ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కోటరీ సభ్యుల వలన జరుగుంటే ఆ భారం ముఖ్యమంత్రి గారికి పెనుభారంగా మారే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో ప్రభుత్వాలకి భిన్నంగా మనం ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద కావచ్చు, వాళ్ళు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాల మీద కావచ్చు, అనేక రకాలుగా అనేక విధాలుగా కోర్టులో కేసులు ఫైల్ అవుతూనే అగెనిస్ట్ గవర్నమెంట్. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటారు ఆంధ్ర రాష్ట్రం? వెరీ సింపుల్. కోర్ట్స్ దే కెనాట్ గివ్ ఎనీ జడ్జ్మెంట్ అగేన్స్ట్ ది యాక్ట్. చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టానికి వ్యతిరేకంగా మన చర్యలు ఉంటేనే కోర్టు నెగిటివ్ గా ఆర్డర్ ఇవ్వగలదు. అదర్వైజ్ కోర్ట్ కెనాట్ గివ్ ఎనీ ఆర్డర్. నేను కావాల్సిన ఆయన మాత్రం నాకు ఫేవర్ చేయలేరు, వారికి నాకు వైరం ఉన్నంత మాత్రం నాకు యాంటీ చేయలేరు. They are only interpreters of the act. So if you are not fitting into the framework of the act, and if our acts ante mana charyal, act ante chattam, act ante charya. So if our acts are against the acts made by the legislature, let it be central or state, if our acts are against the acts, against the legislature acts, then courts will struck it down. And డెఫినెట్ గా ఏదైతే కొట్టేశారో కొట్టేసినవన్నీ కూడా 100% సమంజసం. నార్మల్ గా చట్టాలను ఇంటర్ప్రిటేషన్ లో కోర్టు తప్పు చేయదు. ఈ ప్రభుత్వం ఏర్పడి కొత్తగా 1 సంవత్సరం 3 నెలల కాలం అయింది. ఈ కాలంలో వైసీపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల గురించి కావచ్చు, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, సంక్షేమ విధానాల గురించి మీ కామెంట్ ఏమంటారు? సంక్షేమ కార్యక్రమాలు నిక్షేపంగా అమలు జరుగుతున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ అన్న మాటను కూర్చా తప్పకుండా ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో సంక్షేమ కార్యక్రమాల అమలులో ఐ గివ్ హిమ్ 100 out of 100 మార్క్స్. బట్ ఆ సంక్షేమం అట్ వాట్ కాస్ట్? ఆ సంక్షేమ అభివృద్ధిలో డబ్బు సంపాదించి సంక్షేమానికి ఖర్చు పెడితే దట్ వుడ్ బి రియల్లీ వండర్ఫుల్. అప్పు చేసి సంక్షేమానికి ఖర్చు పెడితే ఆ అప్పు తీర్చే విధానానికి తగిన మార్గాలు వెతుక్కోవడంలో మనం వెనకబడితే దీని రిపర్కషన్స్ మనం ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ సంక్షేమం ఇన్ ఐసోలేషన్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఐ గివ్ 100 out of 100. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, మీ విలువైన సమయాన్ని మైరా టీవీ ప్రేక్షకులకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.